రేపొచ్చే అప్కమింగ్లో ఊహించిన ట్విస్ట్ మారబోతుంది. మీరు మిస్ కాకుండా లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి. శారద భూమికి ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చెప్పేసరికి వెంటనే ఫోన్ వచ్చిందని చెప్పేసి భూమి ఫోన్ దగ్గరికి వచ్చి చూసేసరికి అత్తయ్య ఎన్నిసార్లు ఫోన్ చేసిందని చెప్పేసి వెంటనే మళ్ళీ కాల్ రిటర్న్ బ్యాక్ చేస్తుంది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయదు. అదేంటి అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇంట్లో ఏదైనా జరిగిందా, వెంటనే వెళ్ళాలని చెప్పేసి పిల్లలు మీరు 10 నిమిషాలు ఇదే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి, నేను మళ్ళీ వస్తానని చెప్పేసి వెంటనే భూమి ఇంటికి వెళ్తుంది. ఇక మరోవైపు ఈ వీడియో ఎలాగైనా భూమికి చూపించి ఇక అసలు అపూర్వను ఎలాగైనా దాన్ని కట్టకట్టాలి, వెనకాల పంపించాలి, భూమి వెంటనే రావాలని చెప్పేసి అలా సోఫా పక్కన కూర్చొని కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు రత్నం మొత్తం ఇల్లంతా వెనుకలాడుతూ ఉంటుంది. వసే శారద ఎక్కడున్నావే, తొందరగా బయటికి రావే, ఆ కెమెరా నా చేతికి ఇవ్వవే, అసలు ఇది బయటికి వెళ్ళిందా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. లేదు ఎట్టి పరిస్థితుల్లో అది ఇంట్లోనే ఉంది, వసే ఎక్కడున్నావే అని చెప్పేసి ఈ విధంగా అనుకొని ఎలాగైనా ఇక అమ్మగారికి చెప్పాలి, ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదే అని చెప్పేసి వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటుంది. అలా బయటకు వచ్చిన రత్న వెంటనే మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటుంది. ఏంటి ఈ రత్న ఫోన్ చేయట్లేదు, ఇక కెమెరా దానికి దొరికిందా, వెంటనే ఫోన్ చేయాలి అని ఫోన్ దగ్గరికి వచ్చేసరికి రత్న మిస్ కాల్ ఇక ఒక 10 మిస్ కాల్ ఉంటుంది. వెంటనే గోరంట పిన్ని అక్కడ వీడియో చూస్తుంటుంది. గోరంట పిన్ని పీక విసుకుతుంది. ఏంటమ్మాయి నన్ను చంపాలని గీల హఠాత్తుగా నా గొంతు పట్టావు, అసలు నువ్వు కామన్ సెన్స్ ఉందా, మనిషివేనా, ఇంతసేపు ఫోన్ వస్తుంది, ఇంత సౌండ్ పెడితే నాకు ఫోన్ వినబడుతుందా, ఉరిమి ఉంగలం నా మీద పడ్డట్టు నా మీద ఇలా పడుతున్నావేందమ్మే, చి శాస్త్రం కూడా కరెక్ట్ ఏ అత్తలేదు, నువ్వు మనిషివి. సరే అసలే నేను చాలా టెన్షన్ మీద ఉన్నాను, ఇంకా నా కోపాన్ని రెట్టింపు చేసి నీ ప్రాణాన్ని మీదకి నువ్వు తీసుకొచ్చుకోకు. అమ్మాయి నా ప్రాణం అసలే వయసు మీద ఉన్నాను, నేను ఎవరిని చేసుకోవాలని ఆలోచిస్తున్నాను. సర్లే అమ్మాయి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతా అని వెంటనే రత్నకి ఫోన్ చేస్తుంది. అమ్మ ఏంటమ్మా ఇంతసేపు ఫోన్ చేసినా ఎత్తట్లేదు, సరే ఇదంతా పక్కన పెట్టు, వీడియో తీసుకొస్తున్నావా, వీడియో దొరికిందా, అయ్యో అమ్మ వీడియో దొరికింది, నా చేతిలో పడ్డది, కానీ ఆ శారద చాలా తెలివి కలది, నా కళ్ళల్లో కారం కొట్టి ఆ వీడియో తన చేతిలో ఉంది. ఏం మాట్లాడుతున్నావే, అవునమ్మా ఆ వీడియో ఆ శారద చేతిలో ఉంది, ఇప్పుడు ఎలాగైనా ఆ వీడియో భూమి చేతిలో పడితే ఇక అంతే అమ్మా. సరే సరే ఆగవే, అసలు నేను టెన్షన్గా ఉన్నాను, ఎలాగైనా ఆ శారదను చంపైనా సరే ఆ వీడియో దొరకకుండా చేస్తాను, సరే నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి వెంటనే అపూర్వ ఒక రౌడీకి కాల్ చేస్తుంది. చెప్పండి మేడం, నాతో పని ఉంటే ఫోన్ చేయరు, ఏం లేదురా రంగా, వెంటనే నువ్వు అడ్రస్ పంపిస్తాను, ఆ లొకేషన్కి వెళ్ళి తన దగ్గర ఉన్న వీడియో ఎలాగైనా తీసుకో, ఆ కెమెరా తీసుకొని ఒకవేళ ఆ కెమెరా ఇవ్వకున్నా సరే కానీ తన ప్రాణాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకు. సరే మేడం ఎట్లయితుంది, నువ్వు నాకు ఫోన్పే చేయి, నేను అక్కడ ప్రాణం తీస్తాను అని చెప్పేసి ఈ విధంగా ఫోన్పే చేస్తుంది. అరే ఎట్టి పరిస్థితుల్లో ఆ కెమెరా ఎవరికి కనిపించకుండా నువ్వు నా కెమెరాని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. సరే మేడం అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు భూమి వెంటనే ఇంటికి వస్తుంది. అత్తయ్య అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక పైకి వెళ్ళి ఇదేంటి ఇలా ఇల్లంతా చిందరవందరగా ఉంది, ఏం జరిగింది, అసలు అత్తయ్య ఏది, అత్తయ్య అని చెప్పేసి వాష్రూమ్లో చూస్తుంది. అసలు అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది, అసలు ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు భూమి పైకి వెళ్తుంది కదా, అపూర్వ సోఫా దగ్గర ఉంటుంది. ఇక అత్తయ్య అని చెప్పేసి పైన చూస్తూ ఉంటుంది. ఈలోపు డోర్ కొడుతూ ఉంటారు. భూమి వచ్చినట్టుంది, ఎలాగైనా అపూర్వ విషయం చెప్పాలి అని చెప్పేసి డోర్ తీస్తుంది. వెంటనే రౌడీ అపూర్వ పంపించిన రౌడీ వెంటనే శారదను షూట్ చేస్తారు. భూమి పైన ఉంటుంది. ఆ షూట్ చేసిన శబ్దం భూమి వింటుంది. ఇక వెంటనే కిందికి వచ్చేసరికి ఆ రౌడీ షూట్ చేసి అక్కడి నుంచి వెంటనే కిందికి వచ్చిన ఇక రక్తపు మడుమలలో శారద ఉంటుంది. అత్తయ్య అత్తయ్య ఏం జరిగింది, అసలు ఏమైంది, అమ్మ నీకొక విషయం చెప్పాలమ్మా, అత్తయ్య నాకు విషయం పక్కన, ఫస్ట్ మీరు హాస్పిటల్కి వెళ్దాం. అది కాదమ్మా నేను చెప్పేది వినా, కాస్త నన్ను చెప్పని, అసలు మీ అమ్మని చంపింది అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటుండగా ఇక్కడ అపూర్వ కార్ తీసుకొని బయటకు వస్తుంది. ఎలాగైనా ఆ వీడియోను చేతిలో పడాలని కంగారుతో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోపు రౌడీ వెంటనే షూట్ చేసి ఇక అడ్రస్ పంపించిన కాడికి అపూర్వ దగ్గరికి వస్తాడు. ఏమైందిరా ఆ వీడియో తీసుకొచ్చావా, సారీ మేడం, ఇక తను ఎదురు పడ్డది, వెంటనే తనని షూట్ చేశాను. అంటే ఇప్పుడు వీడియో సరే చంపావు కానీ ఆ వీడియో అయితే మన చేతికి వచ్చిందా, లేదు మేడం ఆ వీడియో రాలేదు. అంటే ఆ వీడియో ఇప్పుడు నువ్వు తీసుకురాలేదా, లేదు మేడం
అరే నేను ఏం చేయాలి? ఆ వీడియో నా ప్రాణం రా, నా జీవితం ఉన్నది రాలా. ఆ వీడియో కనుక బయటపడితే, భూమి చేతికి గగన్ చేతికి పడితే నిమిషం కూడా నన్ను ఆలోచించకుండా ప్రాణం తీస్తారా అసలు అని చెప్పేసి ఇరిటేట్ పడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే భూమి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. చాలా క్రిటికల్గా ఉంటుంది. అదే సమయానికి గగన్కి ఫోన్ చేస్తుంది. గగన్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు భూమి? అవును బావా, నువ్వు త్వరగా హాస్పిటల్ దగ్గర రా అని చెప్పేసరికి గగన్ ఆలి మేఘాలతోని ఇక భయంతోని హాస్పిటల్కి వస్తాడు. అసలు ఏం జరిగింది? అమ్మకి ఏమైంది? అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు ఏమో తెలియదు బావా. నాకు డ్యాన్స్ అకాడమీలో ఉన్నప్పుడు అత్తయ్య ఫోన్ చేసింది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ కాల్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. నేను వచ్చేసరికి ఇంట్లో చిందరవందరగా ఉంది. నేను పైకి వెళ్ళి చూసేసరికి, కిందకు వచ్చేసరికి ఎవరో వచ్చి షూట్ చేశారు. అసలు ఎవరు వచ్చారో కూడా తెలియదు. కాకపోతే ఇక అత్తయ్య అలా చూసేసరికి నా ప్రాణం పోయినట్టుంది. అసలు ఏం జరుగుతుంది? ఏమైంది? వెంటనే హాస్పిటల్ దగ్గరకు వచ్చేసరికి సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉందని డాక్టర్ చెప్పేసరికి గగన్ ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలుతాడు. ఇక మరోవైపు పూర్ణి, శివ అందరు కలిసి హాస్పిటల్లోకి వస్తాడు. ఇక ప్రస్తుతం తన సిచ్యువేషన్ మేము చెప్పలేం. ఒకవేళ బ్రతుకుతే బ్రతకవచ్చు, లేకుంటే తను కోమలకి వెళ్ళే స్టేజిలో ఉందని డాక్టర్ చెప్పిన మాటలకు భూమి, గగన్ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక మరోవైపు చెర్రీను నక్షత్ర గొడవ పడుతూనే ఉంటారు. ఎలాగైనా చెర్రీని చంపాలని నక్షత్ర ప్లాన్ మీద ప్లాన్ చేస్తూనే ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక శివ చెర్రీకి ఫోన్ చేస్తాడు. చెర్రీకి ఫోన్ చేసి ఇక ఒక విషయం చెప్పాలి బావా. ఏంటి శివ? ఏం లేదు బావా. ఇగో అసలు ఏంటి శివ, ఏం జరిగింది? నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? అసలు అత్తయ్యను ఎవరు షూట్ చేశారు. ఏం మాట్లాడుతున్నావు శివ? పెద్దమ్మని ఎవరు షూట్ చేయడం ఏంటి? అసలు నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. త్వరగా నువ్వు హాస్పిటల్ రాబావా. అసలు నాకేం అర్థం కావట్లేదు. చాలా క్రిటికల్గా ఉందని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. సరే, నేను వెంటనే హాస్పిటల్కి వస్తాను. నానా ఏంట్రా? నానా, నీకో విషయం చెప్పాలి. ఏంట్రా? ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నావు? పెద్దమ్మను శారదకి ఏమైందిరా? అరే శారదకి ఏమైంది? పెద్దమ్మను ఎవరో షూట్ చేశారట. ఏం మాట్లాడుతున్నారా? నా శారదని ఎవరు షూట్ చేయడం ఏంటి? పిచ్చి కానీ పట్టిందా? అవునానా, ఇప్పుడే శివ ఫోన్ చేశాడు. లేదు, ఆ శారదను ఎవరు చంపుతారు? నువ్వు పొరపాటుగా విన్నట్టున్నావులా? లేదు నాన్న, ముందు హాస్పిటల్కి వెళ్దాం అని గబగబా కిందికి వస్తుండగా వెంటనే హాల్లో శరత్చంద్ర ఇక కిచెన్లో మీరా ఉంటుంది. ఏంటండి ఇక టిఫిన్ చేస్తుంటే బయటికి వెళ్తున్నారు? అమ్మా ఏంట్రా, ఎందుకంత కంగారు పడుతున్నావు? అమ్మా, పెద్దవను ఎవరు షూట్ చేశారట. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, హాస్పిటల్లో ప్రాణప్రాయ స్థితిలో ఉందట. అవునా? అయ్యో, అయినా తను చనిపోతే చెప్పలేం బ్రతుకుతుందో చేస్తుందో. నువ్వెందుకు హాస్పిటల్కి వెళ్ళడం అని శరత్చంద్ర అంటుండగా, నీకు మానవత్వం లేదు కావచ్చు, కానీ నాకు మానవత్వం ఉంది. ఇంటికి బంధం తెంపుకోమని తెంపుకుంటా, కానీ నా శారద దగ్గరికి వెళ్ళొద్దనే రైట్స్ మీకు లేవు అని చెప్పేసి కోపంతో కేపీ హాస్పిటల్ దగ్గరికి చేరుతాడు. ఇక కోమాలకు చేరిపోతుందా? మరి నిజం తెలుసుకొని గగన్ ఉగ్ర రూపం ఎలా ఉండబోతుంది?